రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైంలో పరిపాలించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇద్దరు పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు ఎవరి వల్ల మేలు జరిగింది? పరిపాలన అంటే అది ఒక నమ్మకం. ఓకే. ఒక నాయకుడికి ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉన్నవాడినే ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కోల్పోయిన వాడిని ఎవడూ నమ్మడు. ఎవరు నమ్మకాన్ని కోల్పోయారు? చంద్రబాబు నమ్మకం కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? ఎలా అంటే చెప్పినవి కొన్ని, చేసినవి కొన్ని చేయలేకపోయాడు. చేయలేకపోయినప్పుడు ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్లనే ఈయన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినవి చేస్తున్నాడు. మంచో చెడు అవన్నీ మనకు అనవసరం. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. బరువు అలువు ఆయన మోస్తున్నాడు. రాష్ట్ర ఎగుదలకి ఏం చేశాడు? విద్య మొట్టమొదటిది విద్యని దాని మీద పెట్టాడు. ఓకే. విద్య అనేది ఇప్పుడు మనం ఒక కురుకురు ప్యాకెట్ ఉంటే దాని పర్సంటేజ్ ఎంతో, దాని వాల్యూ ఎంతో, దానిలో ఉండే కెమికల్స్ ఏమిటో, దాన్ని ఎంతకి విక్రయించాలో, ఎంతకు తయారైందో ఆ విషయము మనకెవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని అడిగితే వాడు చెబుతున్నాడు. కారణం దాని మీద ఉండేదంతా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. అది లేనప్పుడు ఎంత నువ్వు తెలుగు చదివినా బర్రెలు కాయటం గొర్రెలు కాయటమే. అడిగితే ఏమి సమాధానం మన దగ్గర లేదు. మాతృభాష మనకుంది. ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో కూడా చదువు లేని వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడుతుంటారు. వాళ్ళు సుంటలయ్యే మన వాళ్ళు చేసుకుపోయి ఆడ పనులు చేయించుకునేది. వాళ్ళు సుంటలు కాకుండా వాళ్ళు మనలాంటి తెలివికలు అయ్యి చదువు విద్య ఉంటే వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క మనిషిలో పెరిగినప్పుడు చైతన్యం పెరుగుద్ది. ప్రజలు మంచి చెడుని గ్రహించేటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉద్యోగాలు రావాలంటే ఎడ్యుకేషన్ పెరగటము అదొకటి. చెప్తున్నా ఎడ్యుకేషన్ పెరగటం అసలు మెయిన్ పాయింట్. తర్వాత మనకు ప్రాజెక్టులు అనే జీవనానికి మనకు మొట్టమొదటి ప్రాజెక్టులు అనేవి మొట్టమొదటి అవి డెవలప్మెంట్ కావాలా, వాటిని గురించి ఆలోచించాలా. ఆ తర్వాత రాజధానులు అనేవి ఎక్కడో నువ్వు పోయి ఒక చెలుకులో 1-2 కడితే రాజధాని కాదు. అది 60 ఏళ్ళకు కూడా కాదు. నువ్వు కూడా నాలాగా అయిపోయిన దాకా కూడా రాజధాని చూడలేవు. కానీ ఇప్పుడు అది వైజాగ్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా రాజధాని చేసుకుంటే మనకు ఎన్నో. మరి ఇన్ని కోట్లు పెట్టిన అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి అది న్యాయస్థానం ఇంకా అది ఉంటుంది. ఇన్ని కోట్లు పెట్టింది ప్రజలు అక్కడ వాళ్ళు నిజమే, కానీ అది రాజధానికి అర్హత అయింది కాదు. మరి ముందు సైంటిఫికల్గా ఆమోదించడం అనేది అది వేరు. ఇప్పుడు మా మోడీ కూడా వచ్చాడు. శంకుస్థాపన మోడీ కూడా చేసిపోయాడు. కానీ అది వేరు, ఇది వేరు. ఆలోచన మానవుల్లో ఉండే ఆలోచన వేరు, వాడు చేసే పనులు వేరు ఉంటాయి. కానీ అక్కడ డెవలప్మెంట్ కాదనే విషయం తన మనసుకు వచ్చింది. తను అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న పనులు చేసి అన్నీ చేయాలంటే లేదు, మన దగ్గర ఏమి లేదు. అందువల్ల దాని డెవలప్మెంట్ అయితే తొందరగా అయిపోతుంది. 10 మందిని రమ్మన్నా కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వస్తారు 10 మంది చూస్తే డెవలప్మెంట్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన చేస్తున్నాడు. అదొకటి. ఈరోజు ఏదో ఈ గ్రామాలలో సీసీ రోడ్లు, అరకొర రోడ్లు వేయలేదని కొంతమంది అంటారు. అవి వేయనంత మాత్రాన ప్రజలు తిరగకుండా ఉండరు, ప్రజల పనులు కాకుండా ఉండవు, ఏ ఒక్క పని ఆగదు, ఏది డెవలప్మెంట్. గ్రామాభివృద్ధులు అంటే ఎట్లాంటి అంటే మనకు దగ్గరలో రాజుపాలెం వెళ్లకుండా, సత్తెనపల్లి వెళ్లకుండా మనకు దగ్గరలో ఒక సచివాలయం కట్టాడు. ఇప్పుడు ఎంత 1.5 కిలోమీటర్న్నర మన పని మనం పోయి చేసుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు పోతున్నారు. రాజుపాలెం పోవాలంటే అదే పోదాంపా, మనం లింగారెడ్డి దగ్గర పోదాంపా, బొంగారెడ్డి దగ్గరకు పోదాంపా అని వాళ్ళ దగ్గరకు పోవాలా.
వాళ్ళ చుట్టూ 4 రోజులు తిరగాల, వాళ్ళు మళ్ళీ 4 రోజులు తిప్పుతారు మళ్ళా. ఎన్ని బాధలు పడేవాళ్ళు. ఇప్పుడేం లేదు, ఒక ఆడ మనిషి ఆమె పని ఆమెకి ఆడికి పోయి సచివాలయానికి పోయి ఆ సెక్రటరీ సంగతి నాకు ఈ విధంగా బాధ ఉందంటే వాళ్ళు తీరుస్తున్నారు. ఈ స్వేచ్ఛగా ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకుంటుంది, జీవిస్తుంది. అది ఒకటి మెయిన్ పాయింట్. ఇప్పుడు మన గ్రామానికి కావాల్సింది ఏంటంటే, మన గ్రామానికి ఏదైనా కంటకంగా ఉన్నటువంటి దారులుంటే వాటిని మనము స్టాండర్డ్కి చేయించుకోవాలా, అవి చెయ్యాలి కూడా. ఇప్పుడు మేము ఈ వాగు వస్తే ఎటు పోయే అవకాశం లేదు. ఈ వాగు ఎట్టని తెలుసా, ఇటు చుట్టూ ఉంది, తలగా టవల్ చుట్టినట్టు ఉంది ఈ వాగు. కానీ దీనికి బ్రిడ్జి వేశారు. అక్కడ కాలువ ఒకటి ఉన్నది, అది అస్తంగా ఉన్నది, దానికి బ్రిడ్జి వేశారు. ఇప్పుడు మనకు ఏంటంటే ఇదిగో ఇక్కడ పోయే వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది నీ ఒపీనియన్? అది ఎవరు వస్తే బాగుంటుందని అంటే, అది ఇక్కడ చేస్తున్నటువంటి నాయకులు అందరూ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ ఆలోచన నాకు వస్తుందా? నా ఆలోచన మళ్ళీ జగన్ వస్తే డెవలప్ అయిపోద్దని.